హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో చాలా రోజులు అయిపోయింది మన యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేసి. సో ఇంకెందుకు లేట్ అని చెప్పి ఇవాళ అయితే నేను మీ ముందుకి చాలా ప్రాక్టికల్స్ చేసి ఒక బెస్ట్ స్నాక్ రెసిపీ అయితే మీ ముందుకు తెచ్చేసాను. సో ఆ బెస్ట్ స్నాక్ రెసిపీ ఏంటో మీకు ఈ పాటికి అర్థమైపోతుంది. అదేంటో కాదు, స్వీట్ పొటాటో క్రంచీ చిప్స్ అన్నమాట. మీ ఇంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టేసుకొని శ్రద్ధగా ఒక 10 మినిట్స్ పెడితే చాలండి. టైమ్ ఈజీగా అయిపోతుంది. ఈ స్నాక్ అయితే చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఒకసారి ట్రై చేసేయండి. సో ఫస్ట్ మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక 2 స్వీట్ పొటాటో పీసెస్ తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకొని ఇట్లా నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. చాలా సన్నగా కట్ చేసుకోండి, ఎందుకంటే ఎంత సన్నగా కట్ చేసుకుంటే మన చిప్స్ అనేవి అంత క్రంచీగా ఉంటాయి కాబట్టి ఇలా అయితే కట్ చేసేసుకోండి మీరు. సో మీకు వీడియో స్టార్టింగ్లో ఒకటి చెప్పాలనుకున్నాను, అదేంటో కాదు. మీకు ఇలాంటి హెల్తీ అండ్ ఆల్సో టేస్టీ రెసిపీస్ కావాలంటే వెంటనే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, నేను ఒక రెసిపీ మీ ముందుకు తేవాలి అనుకుంటే కనుక దాని వెనకమాల నేను చాలా ప్రాక్టికల్స్ చేస్తాను. ఎందుకంటే ఏదైనా బాగుంటేనే, ఏదైనా సక్సెస్ అయితేనే మీ ముందుకు తెస్తాను, కానీ అది నార్మల్గా ఏదో కంటెంట్ దొరికింది కదా అని చెప్పేసి మీ ముందైతే పెట్టను. ఇది 100% చెప్తున్నాను నేను. ఒకవేళ బాగోకపోతే ఫెయిల్ అయిపోయిందని చెప్తాను. అండ్ ఆల్సో మిమ్మల్ని ఇలా ఈ టైప్లో ట్రై చేయొద్దు అని కూడా మీకు చెప్తాను. సో నేను చాలా జెన్యూన్గా అయితే చెప్తాను. సో నాకు నేను చెప్పుకోవడం కాదు, మీకు జెన్యూన్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ ఇక్కడ మన కటింగ్ కూడా ఫినిష్ అయిపోయింది. సో ఇలా నీట్గా కట్ చేసుకోవాలి మనం పీసెస్ని అయితే. నెక్స్ట్ వచ్చేసరికి ఒక బౌల్లో నేను ఇవన్నీ తీసుకుంటున్నాను. ఎంత మంచిగా వచ్చినాయో చూసారా, పీసెస్ అనేవి చాలా రౌండ్గా క్యూట్గా అనిపించినాయి నాకైతే. అండ్ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, మీకు కావాలంటే మళ్ళీ వాష్ చేసుకోండి, లేకపోతే లేదు అని చెప్తున్నాను. నేను ముందే నీట్గా వాష్ చేసేసుకున్నాను, అందుకనే ఇంకోసారి వాష్ చేసుకోవట్లేదు. ఒకవేళ మీ కనుక మరీ ఎక్కువ ఓసిడి ప్రాబ్లమ్స్ అలా ఉంటే కనుక యూ కెన్ వాష్ ఇట్ అని చెప్తున్నాను. అండ్ ఈ పీసెస్ అన్నిటిని ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను నేనైతే. సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఒక మంచి టిప్ అయితే చెప్పాలనుకుంటున్నాను. చాలా చాలా బెస్ట్ టిప్. ఓన్లీ ఇదనే కాదు, మీరు ఏ కర్రీ చేసుకోవాలనుకున్నా, లైక్ ఇప్పుడు బెండకాయ ఫ్రై చేసుకోవాలనుకున్నారనుకోండి, టైం లేదు బట్ వెంటనే అయిపోవాలి అంటే మీరు ఏం చేస్తారు, బెండకాయలు నీట్గా వాష్ చేసుకొని కట్ చేసేసుకొని ఓవెన్లో పెట్టేసుకోండి ఒక 5 మినిట్స్. సో ఓవెన్లో పెట్టుకోవడం వల్ల దానిలో ఉన్న చెమ్మ మొత్తాన్ని కూడా అది రిమూవ్ చేసేస్తుంది. సో కొంచెం ఫ్రై చేసుకునేటప్పుడు మనకి క్రిస్పీగా అట్లా వస్తాయి అన్నమాట. సో దొండకాయ అయినా బెండకాయ అయినా అలా ట్రై చేసేదండి. మీకు టైం లేనప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది. అండ్ ఇక్కడ నేను అదే టిప్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఈ పీసెస్ క్రంచీగా రావాలంటే ఫస్ట్ మీరు దీన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేసుకోవాలి. ఇట్లా నేను యాడ్ చేస్తున్నాను కదా, కొంచెం ఉప్పు అండ్ కారం. సో ఉప్పు కారం యాడ్ చేసిన తర్వాత చేత్తో అయితే అస్సలు కలపకండి, ఎందుకంటే అది మంచిగా కలవదు కూడా చేత్తో. ఇట్లా నేను చూపిస్తున్నట్టు చేస్తే కనుక మంచిగా అన్ని పీసెస్కి కూడా పడుతుంది అన్నమాట. సో సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసేసుకుని అలా కలిపేసిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి, కొంచెం, ఎందుకంటే మనం బేక్ చేస్తాం కాబట్టి కొంచెం యాడ్ చేసుకోవాలి. సో మీరు ఆలివ్ ఆయిల్ యూస్ చేయొచ్చు, ఏ ఆయిల్ మీ ఇష్టం. సో మీరు ఏది ప్రిఫర్ చేయాలనుకుంటే అదైతే యూస్ చేసుకోండి. ఇక్కడ ఆయిల్ అనేది మీ ఇష్టం. సో ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ నేను కలుపుతున్నట్టే మళ్ళీ కలుపుకోండి. సో మొత్తం పీసెస్కి అన్ని ఉప్పు కారం ఆయిల్ అన్నీ పడతాయి అన్నమాట. సో నేను రాగా, సో మీకు ఒక టిప్ చెప్పాను కదా, ఆ టిప్ అయితే ఇప్పుడు నేను ఫాలో అయిపోతున్నాను. దీన్ని ఇట్లా అన్ని ఉప్పు కారం వేసిన తర్వాత అయినా పెట్టుకోవచ్చు, లేదా అవేమి వేయక ముందైనా పెట్టుకోవచ్చు. సో నేను వేసిన తర్వాత ఇక్కడ పెట్టేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ 5 మినిట్స్ పెట్టుకోవాలి, బట్ నేను ఇక్కడ 1 మినిటే పెట్టాను. సో ఎందుకంటే ఒకవేళ కొంచెం తక్కువైనా ఎక్కువైనా మాడిపోకూడదు కాబట్టి కొంచెం చూసుకుంటూ ఉండొచ్చు అప్పుడప్పుడు అని చెప్పి నేను 1 మినిటే పెట్టుకుంటాను ఎక్కువ. సో ఫస్ట్ అయితే నేను 1 మినిట్ పెట్టేశాను, కానీ ఇది మనం 5 మినిట్స్ పెట్టుకోవాలి యాక్చువల్లీ. సో 5 మినిట్స్ పెట్టుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఓవెన్తోనే చేసుకోవాలా ఈ రెసిపీ అంటే అస్సలు కాదండి. మీరు ఇవి తీసుకెళ్ళి డైరెక్ట్గా తవా మీద వేసుకున్నా కూడా మీకు క్రిస్పీగా వస్తాయి, బాగుంటాయి కూడా. సో ఓవెన్ లేకపోయినా పర్వాలేదు,
మీరు ఇలా ఇది ఉంటే కనుక కొంచెం టైం సేవర్ అనమాట, మనకి ఇది పెద్ద టైం సేవర్. సో అందుకనే నేను ఇది ప్రిఫర్ చేస్తున్నాను, లేకపోతే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడైతే చూసారా ఎంత క్రిస్పీగా వస్తాయి అంటే ఇప్పుడే క్రిస్పీగా రావు, దాని లోపల ఉన్న చెమ్మ మొత్తం పోయిందనమాట మీరు చూసినట్టయితే. సో తవా మీద వేసినాక క్రిస్పీగా అవుతాయి అన్నమాట ఇవైతే. నాకైతే ఇలా కూడా తినేయాలనిపించింది, అంత బాగుంది, సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అసలు నోట్లోకి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి, ఇట్లా ఓవెన్లో డైరెక్ట్గా పెట్టుకొని కూడా తినేయచ్చు అనిపించింది నాకు. కాకపోతే అంత క్రంచీగా క్రిస్పీగా అయితే ఉండదు, మనం తవా మీద వేస్తేనే క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది కాబట్టి సో ఇలా తినకూడదు. సో ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తున్నానంటే ఇట్లా చెమ్మ అస్సలు లేదు అన్నట్టు చూపిస్తున్నాను. అసలు అంటే అస్సలు ఉండదు చెమ్మ అనేది. సో మీరు డైరెక్ట్గా తవ్వ మీద వేసుకుంటే కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది, అదే ఇట్లా బేక్ చేసేసుకొని వేసుకున్నామంటే చాలా చాలా ఫాస్ట్గా క్రిస్పీగా అండ్ క్రంచీగా వచ్చేస్తాయి. సో ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తున్నానంటే ఇంకా అది తవా మీద ఫ్రై చేయకముందే దాని టేస్ట్ ఎంత బాగుందో అని చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను ఒక తవా టైప్లో ఉండే ఒక ప్యాన్ తీసుకున్నాను. సో దానిలో కొంచెం బటర్ యాడ్ చేసుకున్నాను. సో మీరు బటర్ లేకపోతే గీ వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ ఏదైనా కూడా లైట్గా ఓన్లీ లైట్గానే వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ అది డీప్ ఫ్రై లాగా అయిపోతుంది, కానీ మన చిప్స్లో అయితే అస్సలు అవ్వదు. సో అందుకని జస్ట్ కొంచెం అప్లై చేసుకుంటే చాలు, ప్యాన్ మొత్తానికి అట్లా స్ప్రెడ్ చేసుకోవాలి అంతే. సో ఇక్కడ నెక్స్ట్ ఈ పీసెస్ని తీసుకెళ్ళి మనం మంచిగా పరుచుకోవాలి. సో మొత్తం ఒకేసారి ఇట్లా వేసేయకూడదు, నీట్గా పరుచుకుంటూ రావాలి, అప్పుడే విడివిడిగా ఉండి కొంచెం క్రిస్పీగా అండ్ క్రంచీగా వస్తుందన్నమాట. సో దేనికి దానికి స్పేస్ ఉండాలి, అప్పుడే అవి ఫ్రీగా ఉండి మంచిగా ఫ్రై అవుతాయి, లేదంటే ఇట్లా గుంపులో గోవింద అయితే అయిపోతాయి. అందుకని మనం ఒక్కొక్కటి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి గుమ్మరిచ్చేసాము అంటే అస్సలు బాగోదు, అందుకనే నీట్గా పరుచుకోండి ఇట్లాగా. అండ్ ఇక్కడ నేను మీకు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను, మీరు ఓన్లీ తవా మీద అంటే దోశ పెనం మీద లేకపోతే ఇలాంటి వాటిలోనే వేసుకోండి. జస్ట్ మీరు కర్రీ వండుకునేటట్టు గిన్నెల్లో అట్లా అస్సలు వేసుకోకండి. ఒకవేళ మీరు గిన్నెల్లో ఫ్రై చేసుకుంటే కనుక అది కర్రీ అవుతుంది, కానీ ఇట్లా చిప్స్ అండ్ క్రంచీ చిప్స్ అయితే అస్సలు అవ్వవు. సో ఇంకా మన క్రంచీ చిప్స్ అయితే మంచిగా 2 సైడ్స్ ఫ్రై చేసేసుకున్న తర్వాత హాట్గా అయితే అస్సలు తినకండి, ఓన్లీ కూల్ అయిన తర్వాతే తినండి, అప్పుడే మనకి క్రిస్పీగా అండ్ క్రంచీగా అనిపిస్తాయి. లేదంటే కనుక ఏదో నార్మల్గా తిన్నట్టు అనిపిస్తుంది, కానీ మనకి చిప్స్ తిన్నట్టు అస్సలు అనిపించదు. సో ఇక్కడ నేను ఫ్రై చేస్తున్నట్టే చేయండి. సో ఒక్క సైడే కాకుండా 2 సైడ్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి, అటు ఇటు కలుపుతూ ఇట్లా కంటిన్యూషన్గా కలపండి, లేదంటే ఒకే చోటు ఉంటే కనుక అవి మంచిగా రావు, మాడిపోతాయి కూడా. సో ఫైనల్లీ మన చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి. చూడండి, నేను ఆ బౌల్లో వేస్తుంటేనే ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో. ఇంకా నా చేతిలోదైతే ఫుల్ హాట్గా ఉంది, మనకి ఆత్రం ఆగదుగా ముందే తినేద్దామని చెప్పి తీసాను, అదేమో కొంచెం లోపల మెత్తగా ఉంది. సో అందుకని కూల్ అయినాక తింటే క్రిస్పీగా ఉంటుంది. సో టేస్ట్ అయితే అదిరిపోయింది. సో కొంచెం ఉండే కొద్దీ క్రంచీగా తగులుతుంది, అందుకే నాకు ఇంకా బాగా అనిపించి తినేస్తూనే ఉన్నాను. ఇంకా బౌల్ మొత్తం నేనే ఖాళీ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.